నమస్తే, ప్రజా వాయిస్కి స్వాగతం. ఎమ్మెల్యే సార్ గారికి ఒక ఫోన్ కాల్ చేసిందేమో, వచ్చి మా ఫోన్ కాల్కి స్పందించి వచ్చి ఇక్కడ డైరెక్ట్ స్వయంగా ఏమైందమ్మా? మాకు సెలవులు లేదు సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా రోజుల నుంచి. మేడం పోయినప్పటి నుంచి మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు ఈ హాస్పిటల్లోన. ఆల్రెడీ జయమ్మనాయమ తీరిపోయింది, ఇప్పుడు జోజానాయమ హాస్పిటల్లో ఉంది. ఈ అమ్మకి బాగలేదు సార్. ఏమైంది? మొన్న ఆసుపత్రిలోనే ఉంది సార్. బాగలేకున్నా కూడా డ్యూటీకి రావాలా అంటారు సార్. మాకు వారం పని చేసినా కూడా ఒక్కరోజైనా సెలవు అనేది ఉంటుంది కదా సార్ మంచిగా. మీరు ఏమన్నారు కూలోళ్ళు, మీరు మీకు సెలవులు లేవని అంటే మేము ఎవరికని చెప్పుకున్నాం సార్. పన్నకున్న పోయి ఒక లెటర్ ఇచ్చాం సార్. సార్ మనుషులు బాగాలేకున్నట్టు ఉంటుంది సార్, మంచి వారం పని చేసినా ఒక రోజు రెస్ట్ కావాలి కదా సార్ అని లెటర్ కూడా ఇచ్చాం సార్. మీరు కూలోళ్ళు అన్నప్పుడు మేము కూలి పని చేసినా కూడా మీరు ఏజెన్సీ ద్వారా వచ్చినారా మీరు? ఏం ఏజెన్సీ ఇది? జీతాలు టయానికి ఇస్తారా? జీతాలు ఇస్తున్నారు సార్. పని సెలవులు లేదు సార్, అసలు కంటిన్యూగా చేయాల. టైంకి తినడం లేదు. ఫస్ట్ బాత్రూమ్లు కడగాల, కసువులు కొట్టాలా, మీరు నిలబడాల. మీరు ఎందుకు పోతారు తిండికి అంటున్నారు సార్. ఆ టైంలో బీపీ వాళ్ళు ఉన్నారు, షుగర్ వాళ్ళు ఉన్నారు హాస్పిటల్లో. పని కూడా మేము చేస్తున్నాం సార్. వాళ్ళు చేసే జీడీ వాళ్ళు చేసే బెడ్ మెనింగ్లు, పేషెంట్లు చేసేది అవి కూడా మేము చేస్తున్నాం సార్. ఏమంటే సిస్టర్లు తక్కువ ఉన్నారు, పని ఒత్తిడి ఎక్కువ ఉంది, ఒకరికొకరు మనం సర్దుకొని పోవాలన్నట్లు వాళ్ళ వర్క్ కూడా మేమే చేస్తున్నాం సార్. అయినా కానీ 11 అయినా కానీ టిఫిన్కి పంపిస్తారు. ఎవరు మీ మేనేజర్? ఎవరు ఇక్కడ మేనేజర్? మీరు కూడా ఏజెన్సీ నుంచి వచ్చిన వాళ్ళేనా? అంతా ఒకే ఏజెన్సీనా? వీళ్ళ కోసం మీరు కూర్చున్నారా? మీకేం కష్టం? డే ఆఫ్ లేదా? ఊరి పోయి పరిస్థితి వస్తుంది సార్. పోయినా కూడా మీరు ఎఫ్ఆర్ఎస్ దిగాల, మంచిని పెట్టుకోవాలా, లెటర్ రాసిచ్చుకోవాలా అని అంటారు. హాస్పిటల్లో పేషెంట్ ఉన్నా కానీ వచ్చి లెటర్ రాసిచ్చుకోవాలి. మీరు ఐసీయూలో ఉన్నా కానీ వచ్చి లెటర్ రాసియాలి అంటున్నారు. యోజనేమో మదర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు అడ్మిట్ అయ్యి సార్ ఆమె వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేసుకోవాలంట, లెటర్ రాసియాలి అంటున్నారు. హాస్పిటల్ అయినా ఫంక్షన్ పెట్టారు సార్. అన్ని హాస్పిటల్లో ఉన్నాయి సార్ సెలవు. ఏ హాస్పిటల్లో ఉన్నాయి? అన్ని హాస్పిటల్లో ఉన్నాయి సార్. మా హాస్పిటల్లోనైతే 3 నెలలు అయింది సార్. ముందు మేడం ఉన్నప్పుడు ఇచ్చేది సార్. ఏ మేడం? ఇప్పుడు ఎవరు? సుధాన్ రెడ్డి సార్. సార్ కూడా మంచివాడు సార్, ఏమనట్లేదు. ఏజెన్సీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? ఏజెన్సీ వాళ్ళు మీరు తీసుకోండి అంటున్నారు సార్, తీసుకోండి అంటున్నారు. సారు ఒప్పుకోవడం లేదు. మీ కాంట్రాక్టర్ వచ్చి నాతో మాట్లాడాల, ఆయన రమ్మంటే రావట్లేదు. సెలవులు ఇస్తుంది సార్ మాకు. ఇప్పుడు ఈడు ఏజెన్సీ వాళ్ళు మీరు తీసుకోండి నేను సరి చేస్తాను అంటున్నారు సార్. వీళ్ళు ఒప్పుకోవడం లేదు సార్. నేను వార్డుకి వెళ్తున్నానమ్మా, మళ్ళీ వెనక్కి వచ్చాను. మీరు ప్రస్తుతానికి డ్యూటీకి వెళ్ళండి, నేను వచ్చేటప్పుడు వస్తాను. మళ్ళీ మీ సూపరింటెండెంట్ ఉంటాడు కదా, ఆయనతో మాట్లాడతాను. మీరు ఇప్పుడు కూర్చుంటే మీకు వచ్చేది ఏముంది కదా. మీ సమస్య పరిష్కారం కావాలి కదా. ఈ ఒక పూటకి సర్దుకోండి, నేను మళ్ళీ వచ్చి సూపరింటెండెంట్తో పిలిపించి మాట్లాడతాను. మాట్లాడి సమస్య పరిష్కారం చేద్దాం. వారానికి ఒక రోజు సెలవు ఉండాలి, అంతే కదమ్మా. సూపరింటెండెంట్ లైన్లో పెట్టి ఆమె భర్తకు సీరియస్ ఉన్నా కానీ మధుసూదన్ రెడ్డి మరుసటి రోజు భర్త చనిపోయినాడు. ఆమె లీవ్ అడిగింది సార్, చూపించుకుంటానని. ఇలే సార్ ఆయమ్మ తిరిగి మరుసటి రోజే చనిపోయింది. ఇందాక సార్ సూపరింటెండెంట్ సార్ చూసుకుంటూ పోయినాడు కదా, ఏమని చెప్పినాడా మీకు? అవునమ్మా, ఏమ్మా ఎందుకు కూర్చున్నారు, ఏం కదా సార్ మాట్లాడలేదు. ఊక పోయినారు, సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఏమో మాట్లాడారు. నువ్వు ఇక్కడే ఎంప్లాయీ కదా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. మీరమ్మా పేషెంట్తో వస్తుంది వచ్చిన వాళ్ళు, పేషెంట్ వల్ల తరఫున వచ్చిన వాళ్ళకి, దగ్గర ఉండే వాళ్ళకి
మీ సూపరింటెండెంట్ లైన్లో పెట్టు. డై సూపరింటెండెంట్ లైన్లో పెట్టు. అసలు ఏమన్నా జ్వరం వచ్చేదమ్మా అంటే సర్లేమ్మా పోయి మేము చూసుకున్నాండి 2-3 రోజులు మా బిడ్డ డెలివరీ అయితే నెలల కొద్ది సెలవు ఇచ్చారు సార్ పెద్ద మేడం మాకు సెలవు పెట్టుకుని 5 రోజులు సార్ మాకు అసలు చెయ్యి పోయితే 5 రోజులే 5 రోజుల నుంచి మరి పని మా బిడ్డకి అవార్డు లేదమ్మా ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేసినా ఎవరు లేదంటే ఖచ్చితంగా రావాలని పిల్లలు ఇచ్చేస్తారు నన్ను మా పాప ఒప్పుతాడు హాస్పిటల్ 2 ఇక్కడ 15 మంది ఉన్నాం సార్. 15 మంది. 15 మందిలో ఒక ఆమె డెత్ అయింది సార్. 14 మంది ఇంకొక ఆమె ఆమెగా అడ్మిట్ అయింది సార్. అడ్మిట్ అయింది సూపరింటెండెంట్ గారు, నేను ఇట్లా పొద్దున వార్డుకు పోతూ ఉంటే ఇక్కడ వీళ్ళ సెక్యూరిటీ వాళ్ళంతా ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. ఏమైనా అడిగితే వారానికి కనీసం ఒకరోజు కూడా సెలవు ఉండట్లేదు అంటున్నారు. ఏమిటి అది? ఏజెన్సీతో మాట్లాడి వీళ్ళకి రోజుకు సెలవు ఇప్పించాలి కదా మనం బాధ్యతగా. సార్ మన ఎంఓయూలో వాళ్ళు నిర్దేశించినంత మంది వర్కర్స్ ని రోజు 10 గంటల ప్రకారం పని చేయించడానికి ఎంఓయూ చేస్తున్నారు సార్ గవర్నమెంట్ నుంచి. మన బాధ్యత ఎంతవరకు అంటే 17 మంది వాళ్ళు వర్కర్స్, 12 మంది సెక్యూరిటీ పర్సన్లు రోజు అర్థం అవుతున్నారా లేదా అని ఎఫ్ఆర్ఎస్ ద్వారా గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది సార్. ఈ మానిటరింగ్ లో 17 మంది వాళ్ళు కనపడితే వాళ్లకు ఒక సాటిస్ఫాక్టరీ సర్టిఫికెట్, వాళ్ళ మిగిలిన పనితనాన్ని కూడా బేరీజ్ చేసుకొని నెలకు ఒకసారి మనము పంపిస్తే గవర్నమెంట్ ఏజెన్సీకి డబ్బులు ఇస్తుంది సార్. ఇప్పుడు ఏజెంట్ అన్న అతను చేసుకునేటువంటి తప్పుడు అగ్రిమెంట్లకు మనం బాధ్యులం కాదు. 1. 2, అతిగా పని చేయించడం, అసలు సెలవే లేకుండా ఆరోగ్యం బాగులేకపోయినా కూడా పని చేయించడం అన్నది మానవతా దృక్పథం కాదు. మానవతా దృక్పథం లేకుండా, మానవతా ఆలోచన లేకుండా చేస్తే వాళ్ళు ఏమైపోతారు కదండి. వాళ్ళు రాత్రి పగలు శానిటరీ వర్క్ చేసేవాళ్ళు, సెక్యూరిటీ పని చేసేవాళ్ళు ఇబ్బంది అవుతావు. వెంటనే మీరు ఏజెన్సీతో మాట్లాడండి, ఇబ్బంది అవుతూ ఉంది ఇక్కడ, ఈ పరిస్థితిని మార్చమని చెప్పండి. వారానికి ఒక రోజు తప్పనిసరిగా సెలవు ఇప్పించే విధంగా మనం ప్రయత్నం చేసి చేయించాలి. అది మన బాధ్యత కూడా. అతనెవరో తప్పు చేస్తున్నాడని అతని మీద తోసేసి మనం వేరేగా ఉంటే కూడా కుదరదు కదా. వీళ్ళంతా మన ఊర్లో వాళ్ళే కదా, మన ఊర్లో వాళ్ళు, మన మనుషులు. మనం వీళ్ళ కోసం పోట్లాడతామా, వాడెక్కడో ఉన్న ఏజెన్సీ కోసం పోట్లాడతామా? వెంటనే దీని మీద ఈ పూటకు వీళ్ళు పనికి వెళ్తారు. ఈరోజు రేపట్లో అతనితో మాట్లాడి మీరు సమస్యను సాల్వ్ చేసి నాకు అప్డేట్ చేయండి. ఓకే? వెళ్ళండి అమ్మా. ఒక ఫోన్ కాల్కి మీరు స్పందించినందుకు థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్కి నిజంగా ఎమ్మెల్యే సార్ గారికి ఒక ఫోన్ కాల్ చేసిందేమో వచ్చి మా సమస్యను పరిష్కారం, నిజంగా వర్కర్లు వాళ్ళు కష్టపడేటువంటి వాళ్ళు, వాళ్ళకి లీవులు ఖచ్చితంగా కావాలి కదని మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్ ఎమ్మెల్యే సార్ గారికి. నిజంగా ఎవరు ఇంతవరకు మా దగ్గరకు రాలేదు, కానీ సార్ పార్థసారథి సార్ గారు మా దగ్గరకు వచ్చి మా బాధలు తెలుసుకొని పోయినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. శాంతిరావు సార్, ఎంసీహెచ్ హాస్పిటల్ సార్. ఎమ్మెల్యే సార్ గారికి థ్యాంక్స్ సార్. మా గురించి మేము ఒకసారి పిలిచే లోపల వచ్చి మా సమస్యలు కనుక్కున్నాడు సార్. వచ్చి నిలబడి మాకు న్యాయం చేస్తామని చెప్పిపోయినారు. మరి ఈరోజు ఒక్క కాళ్ళకే గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు మా ఫోన్ కాల్కి స్పందించి వచ్చి ఇక్కడ డైరెక్ట్ స్వయంగా ఎమ్మెల్యే సార్ గారే వచ్చి మా సమస్యలు విని, మా ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే గారు మా యొక్క సమస్యలు విని పరిష్కారం చేసని ధైర్యం ఇచ్చి ఆయన చెప్పినందుకు మాకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మీడియా సమావేశానికి సెలవు తీసుకుంటాం. రామకృష్ణ, సెక్యూరిటీ.